చేతనైనను కాదు గాని దేవుని ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. ఆరాధన టీవీ ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. మరొకసారి మనం ఈ విధంగా కలుసుకోవడం దైవ సంకల్పం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో పాటలు, కీర్తనలు, గేయాలు రాసినటువంటి కవీశ్వరుల జీవిత చరిత్రను, సందేశాన్ని, ఆ కీర్తనలు రాయబడినటువంటి సమయ సందర్భాలను గురించి కూడా ఆ యథార్థ గాథను మనం ఆలోచిస్తూ ఉన్నాం. చెట్టి భానుమూర్తి గారి జీవిత చరిత్రను, వారు రచించినటువంటి 1-2 పాటల గురించి గతంలో మనం పరిశీలించాం. ఈనాడు మరొక ప్రాముఖ్యమైనటువంటి, మనందరికీ కూడాను ఇష్టమైనటువంటి ఒక పాటను గురించి మనం చూద్దాం. దానికి ముందు కాస్త వెనుకకు వెళ్ళి ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. చెట్టి భానుమూర్తి గారు హైందవునిగా ఉన్నప్పుడు ఒక దశలో మనశ్శాంతిని కోల్పోయారట. అది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితికి దారి తీసింది. కొంతమంది ఈయనేమిటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, సరైనటువంటి పంథాలో ఉన్నట్టు కనిపించటం లేదు అని చాలా బాధపడేవారట బంధువులు దగ్గర ఉన్నటువంటి వారు. ఈయన మెట్టుకున్న ఏదో ఒక విషయాన్ని పోగొట్టుకునేవాడిలాగా, దేని కొరకు అన్వేషిస్తున్నటువంటి వాడిలాగా, ఏనాటికి కూడాను అది లభిస్తుంది అన్నటువంటి ఆశకు దూరం అయిపోయినటువంటి వాడిలాగా బాధపడుతూ తిరగడుతూ ఉన్నాడట. దానికి సంబంధించి చాలా స్థలాలకు వెళ్ళాడట. కొన్ని తీర్థయాత్రలు కూడాను చేశాడట. అక్కడ ఉన్నటువంటి తీర్థులను కలుసుకుందామనేమో, పండితులను కలుసుకుందామనేమో. భానుమూర్తి గారు కలుసుకొని సంప్రదించినటువంటి వారిలో 2 గురించి నేను ప్రత్యేకంగా పేర్కొంటాను. మొదట వారు కలుసుకున్నటువంటి వారు వారికి తోచినటువంటి మార్గాన్ని ప్రబోధించారట. ఆ రోజుల్లో కలకత్తాలో ఉన్నటువంటి బేలూరు మఠం నుంచి ఒక ప్రబోధం వెలువడింది అని చెబుతారు. అదేమిటి? అన్ని దారులు ఒకే గమ్యానికి చేర్చుతాయి, నదులన్నీ కూడాను ఒకే సముద్రంలో కలుస్తాయి, ఏ మతమైనా ఏ దేవుడైనా ఒక దగ్గరికి తీసుకువెళతారు మోక్షానికి. నీది మతం ఏదన్నా కావచ్చు, మార్గం ఏదన్నా కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు, మొత్తం మీద అయితే వెళ్ళేది ఒక దగ్గరికి అన్నటువంటి ఒక వాదన వెలువడింది. చాలామంది ఆకర్షితులయ్యారు దానికి. అవును, నా మతం నాకే ఉంది కదా అన్నటువంటి సంతృప్తి కలిగి ఉండొచ్చు బహుశా వారిలో. ఆ విషయాన్ని వీరికి చెప్పారట భానుమూర్తి గారికి. చూడు బాబు, నీకు మనశ్శాంతి కొరవడింది అనేసి నువ్వు విలపిస్తున్నావే, దానికి కారణం ఆధ్యాత్మికలేమి, ఆధ్యాత్మిక చింతనలో నువ్వు సరైనటువంటి పదాలు లేవు, ఆ మార్గం సరిగ్గా లేదు గనుక నువ్వు దాని విషయం ఎక్కువగా బాధపడొద్దు. ఎందుకంటే ఏదో ఒక మతాన్ని అవలంబించు. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి మతం చాలు, నీకు అదే తీసుకెళ్తుంది. ఏ మతమైనా, ఏ దారైనా, ఏ నదైనా ఒక దగ్గరికి వెళ్తాయి కనుక గమ్యం ఒకటే కనుక నువ్వు అంటే వెరవవద్దు, భయపడొద్దు, బాధపడొద్దు, చింతపడొద్దు, నువ్వు మామూలు మనిషిలాగా ఉండుమని ఒక సిద్ధుడు బోధించాడట. కానీ ఈయనకు అదే నచ్చలేదు. ఇప్పుడు ఆయనకి కలిగినటువంటి అశాంతికి కారణం తాను అనుసరిస్తున్నటువంటి మార్గం సరైనటువంటి మార్గం కాదన్నటువంటి అభిప్రాయం ఈయనకు ఉన్నది కనుక ఆ చింతన, ఆ బాధ కలిగి తీరలు. అది ఆయన సరిగ్గా చెప్పుకోలేకపోయాడు. సరే, అలా ఉంచండి. ఇంకొక దగ్గరికి వెళ్ళారట. ఆయనతో కూర్చొని చాలాసేపు ఆయన ఎవరో ఈయనకి తెలియదట, అసలు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశం కూడా లేదు. ఏదైనా ఒక మార్గాన్ని ప్రబోధించండి, నాకు శాంతి మార్గం కావాలి, అశాంతి తొలగిపోవాలి, మనసులో నెమ్మది కలగాలి, మరి ఇటువంటి కలగటానికి ఒక దారి కానీ మార్గం కానీ ఏదన్నా ఉంటే నాకు చెప్పండి అని వారిని ప్రాధేయపడ్డారట. అని కూర్చోబెట్టి ఆయన అడిగాడట, అసలు నీ ప్రాబ్లం ఏమిటి, నీకున్నటువంటి సమస్య ఏమిటి? ఏమిటనంటే, నా చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచం మిథ్యా ప్రపంచం, అది ఆటకాలం నిలిచేది కాదు, అశాశ్వతం అన్నటువంటిది ఒకటి. ఇంకొకటి ఏమిటో, నా చుట్టూ ఏదో ఒక పాప పంకిలం, పాపంతో కూడినటువంటి బురదలో నేను కూరుకుపోయానేమో అన్నటువంటి ఒక ఉద్దేశం నాలో కలిగి నాలో ఒక రకమైనటువంటి ఆందోళనను కలిగిస్తూ ఉంది. కలవరపాటుతో నేను బాధపడుతూ ఉన్నాను. మరి దీనిలో నుండి బయటపడేటటువంటి ఒక శాంతి మార్గాన్ని ప్రబోధించండి అని ప్రాధేయపడ్డాడట. అలాంటప్పుడు భానుమూర్తి గారు, మీరు పాపంలో మ్రగ్గిపోతున్నాము అని మీరు అనుకున్నప్పుడు, పాపభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నామని మీరు తలంచినప్పుడు, మనశ్శాంతిని కోల్పోయి శాంతి సమాధానాల కొరకు అన్వేషిస్తున్నాను అని మీరు చెప్పుకున్నప్పుడు, ఒక్క మార్గం, అది సిలువ మార్గం.
సిలువను గురించి మీరు బాగా తెలుసుకోండి అని చెప్పారట. సిలువ మార్గం ఏమిటండి? ఆ సిలువ ఏమిటి? మార్గం ఏమిటి? నాలో ఉన్నటువంటి ఆందోళనను తొలగించగలిగినటువంటి శక్తి ఆ సిలువకు ఉన్నదా అని ఈయన చాలా ఆలోచించి కొద్దిసేపు మాట్లాడి తర్కించి ఉండొచ్చులేండి. ఈయన దాని గురించి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారట. తర్వాత ఒక బైబిల్ గ్రంథంలో సిలువ శ్రమలను గురించి చాలా జాగ్రత్తగా చదివారటండి. అది చెప్తారు. 1-2 సార్లు చదివి ఊరుకుంటాం మనం, అయ్యో యేసు ప్రభు ఇలా శ్రమలు పడ్డాడా నా కొరకు అనేసి. ఇది ఇలా అనుకోలేదు. ఇది అన్వేషణాపూరితమైనటువంటి అధ్యయనం. అది చదువు కాదు, అధ్యయనం. అంటే చాలా లోతుగా వెళ్ళి నిగూఢగా ఉన్నటువంటి నిక్షేపాలను తగినటువంటి ఆణిముత్యాలను వెలుగు తీసుకొని అనేసి మనసును తేలికపరుచుకోవటం అన్నటువంటిది అదొక తపన, అదొక తపస్సుతో సమానం. దానికి వీరు సమకట్టి చాలా జాగ్రత్తగా చదవటం ప్రారంభించారట. ఆ సిలువుకు సంబంధించినటువంటి విషయాల మీదనే మనసుని లగ్నం చేసి కొంతకాలం బాగాను దాన్ని అధ్యయనం చేశారట. ఆ సిలువుకు ఉన్నటువంటి ప్రశస్తత ఏమిటి అని. ఆ సిలువ వెలుగులో తన జీవితాన్ని పరిశీలించుకున్నారట. అది చాలా గొప్ప సంగతి అండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, 4-5 వారాల్లో మనం లెంట్ సీజన్లో ప్రవేశిస్తున్నాం. చాలామంది శ్రమల కాలం, తప్పు కాలం ఇటువంటి పేర్లు పెడుతూ ఉంటాం. ఏమిటి? యేసు ప్రభు పడినటువంటి ఆ శ్రమలను గురించి 40 రోజులు కూడాను ఆ లెంట్ సీజన్లో మనం ప్రవేశించి తర్వాత ఆ సిలువ పునరుద్ధానాన్ని గురించి మనం ధ్యానం చేయటం, పండుగలు చేసుకోవటం జరుగుతుంది. గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్. ఇప్పుడు ఇది ఆ సిలువను గురించి చెట్టి భానుమూర్తి గారి అనుభవాన్ని గురించి మనం తెలుసుకోగలిగితే ఆ లెంట్ సీజన్కి ఇది చాలా ఉపకరిస్తుంది అన్నటువంటి ఉద్దేశం నాకు ఉంది. కాబట్టి దీని గురించి కాస్త విస్తృతంగాను నేను మాట్లాడుతూ ఉన్నాను. సిలువ వెలుగులో తన జీవితాన్ని పరిశీలించుకున్నటువంటి చెట్టి భానుమూర్తి గారు కాకినాడ ప్రాంతం మనిషి కదండి. చాలా ఆహ్లాదమైనటువంటి వాతావరణం. ఆ సముద్ర తీరానికి వెళితే ఓ ప్రక్కన అలలు ఉవ్వెత్తున లేచి పడే అటువంటి తరంగాలు ఎంత వేగంగా వచ్చినా ఒడ్డు దగ్గరికి వచ్చి ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి కానీ పక్కన నిల్చున్నటువంటి మనిషిని ముంచివేయవు. చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. చల్లని గాలి, ఇసుక తినెలు. అక్కడ కూర్చొనిసి ఈయన ధ్యానపూర్వకంగా ఆకాశం వైపు చూశారట. అదొక అద్భుతమైనటువంటి అనుభవం. అది పొయిటిక్ ఎక్స్ప్రెషన్ అని అంటామే ఏమిటనమాటను. కవీశ్వరుల యొక్క ఆ భావ ప్రకటన మనం సరైనటువంటి పందాలు అర్థం చేసుకుంటే మనకు కూడాను చాలా మనసు తేలికవుతుందండి. ఈయన ఆ సమయంలో అలా పైకి చూసి సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా అన్నటువంటి అద్భుతమైనటువంటి పాటను రచించారు. మనం అందరూ పాడుకుంటాం కదండి. ముఖ్యంగా ఈ లెంట్ సీజన్లో ఈ పాటని కనీసం 10 సార్లు పాడతాం మనం. అసలు ప్రతి క్రైస్తవ సంఘం పాడుతుంది. లక్షలాది మంది ఈ పాటను పాడుకుంటారు. సిలువను గురించి ఏదైనా ఒక పాట పాడబట్టి ఇదే పాడతారు. తేలికైనటువంటి మాటలు ఉన్నప్పటికీ కూడా చాలా భావగాంభీర్యతను సంతరించుకున్నటువంటి పాట ఇది. ఒక చరణంలో అంటాడు, పలు విధముల పదముల రసి ఫలితమేమీ కానారాక సిలువ ఎదుట నిలిచినాడనురా. అయ్యేను చాలా తేలికైనటువంటి మాటలు ఇవి. అది మనం రాయొచ్చు అని అనుకుంటాం కానీ మన చేత కదా ఇది. ఆయన అంటాడంట పలు విధాలైన పదము అని అంటే మార్గం. అంటే ముందు చెప్పారు చూసారా సిద్ధులు కొంతమంది, ఈ మార్గంలో వెళ్ళి ఆ మార్గంలో ఏ మార్గంలోకి వెళ్ళండి ఒక దగ్గరికి. ఈయన అంటాడు పలు విధాలైనటువంటి మార్గాలను నేను అనుసరించాను, నేను పలు విధములైన మార్గంలో తిరిగాను నేను, కానీ ఫలితం అయితే కనిపించలేదు. ఫలితం శూన్యం. నా అశాంతి నాలో అలానే గూడు కట్టుకుని పోయింది. ఇంకపోతే ఎక్కువైందే కానీ తక్కువ ఏమీ కాలేదు. నాకు ఆ మార్గాలు ఏమీ పనికి రాలేదు. నాకు ఏకైక మార్గం కావాలి, ఒకే ఒక మార్గం కావాలి. శాంతిని నా గుండె నింపి నా హృదయంలో ఒక శాంతిని, ఆ శాంతి స్థావరాన్ని ఏర్పరిచి నాలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపి నూతన జీవితాన్ని సృజించి ముందుకు సాగిపోమని చెప్పగలిగినటువంటి ఏకైక మార్గం కావాలి నాకు. అది చిట్టి చివరికి నేను నీ సిలువ ఎదుట నిలిచినాడను. అదే ఆ సిలువే నాకు శరణైపోయింది. చివరి చరణం మొత్తం కూడా శరణు యేసు శరణు యేసు శరణు 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 అని అంటే, అయ్యా త్రైవాము నీ చెంత చేరినటువంటి వాడిని నేను, నీ పాదాల చెంత చేరినటువంటి వాడు, నీ సిలువ దగ్గర నేను నిలబడి ఉన్నాను. నేను నీ రుధిర దారుల ద్వారా. సిలువ అంటే ఏమిటండి? ఆ రక్తపు బొట్లు నా మీద పడినప్పుడు నాలో కలిగినటువంటి ఆ మార్పు ఎలాంటిదనంటే పాపమంతా కూడా కడిగివేయబడుతూ ఉంది నాలో. హిమబు వలె అంటే తెల్లని మనసులాగా నెమ్మది కలిగినటువంటి మనసులో నాకు ప్రసాదించమని అలనాడు దావీదు మహారాజు చేసినటువంటి ఆ ప్రార్థన ఇది బహుశా గుర్తుంది. నేను ఈ విధంగా ప్రభావితం అవుతున్నాను. నాలో ఈ రకమైనటువంటి మార్పు జరుగుతుంది. ఎందుకంటే నేను సిలువ ఎదుట నిలిచినటువంటి వాడిని. ఇక నాకు చక్కని మార్గాలు అక్కర్లేదు, నదులు అక్కర్లేదు, సముద్రం అక్కర్లేదు, దారులు అక్కర్లేదు, గమ్యం అక్కర్లేదు. నాకు ఏసే మార్గం, నాకు ఏసే గమ్యం. మొదలు తుదలు ఆయనే.
ఆదియు అంతము యేసే, ఆ సిలువే నాకు మార్గం. కనుకను ఈనాడు నేను ఒక ధైర్యంగా చెప్పగలిగిన మాట ఏమిటంటే, సిలువే నా శరణాయనురా. ఈ పాట వినండి. సిలువే నా శరణాయనురా, నీ సిలువే
భానుమూర్తి గారి దర్శనం సిలువకు సంబంధించిందే అయినప్పటికీ ఎక్కువగా వారు సిలువ మీదనే మనసుని కేంద్రీకరించి చక్కటి పాటలు రాసినప్పటికీ కూడా ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. సిలువతోనే అంతమయ్యేది కాదు. సిలువ పునరుద్ధానం రెండు కలిసే ఉంటాయి. సిలువ లేనిదే పునరుద్ధానం లేదు, పునరుద్ధానం ఉన్నది అని అంటే సిలువ తప్పనిసరిగా ఉన్నదన్నమాటే. సిలువ మరణం పునరుద్ధానం ద్వారా అది సార్థకమైనటువంటి విషయం. దీన్ని పురస్కరించుకొని 4-5 పాటలు రాశారు పునరుద్ధానం మీద. చెట్టి భానుమూర్తి గారు రాసినటువంటి పాటలు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉన్నాయి. అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలను వారు తీసుకొని ఆ పాటలు రాయడం జరిగింది. ఎందుకనంటే వారు బోధించేటటువంటి కళాశాలలో సిలువను గురించి పునరుద్ధానాన్ని గురించి కూడా చెబుతూ ఉంటారు. ఒక్క సిలువ చెప్తే అది అసంపూర్తిగా ఉన్నటువంటి విషయం. పునరుద్ధానం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు సిలువను గురించినటువంటి సమగ్రమైనటువంటి పరిశీలన లేకపోతే పునరుద్ధానం అర్థం కాదు. అసలు పునరుద్ధానం అన్నది సరైన భావం మనలో కలగాలి అన్నప్పుడు, దాని గురించినటువంటి వివరణ మనకు కావాలి అన్నప్పుడు సిలువను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ రెండింటిని విడదీయటానికి వీల్లేదండి. కాబట్టి ఆయన సిలువ మీద రాశారు, పునరుద్ధానం మీద కూడాను రాశారు. కాబట్టి మీరు ఒకసారి కీర్తన పుస్తకం తీసుకొని చూస్తే మీకు ఈ పాటలు కనిపిస్తాయి. వీరి గురించి ఇంకొక విషయం చెప్పుకోవచ్చు. వీరికి 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు సంతానం, 6. ఈ 6 కూడాను బాగా సమాజంలో సంఘంలో స్థిరపడినటువంటి వారే. వీరిలో ఒకరిని గురించి చెప్పాలి, వారిని నేను చూశాను కూడాను. వారు రెవరెండ్ డాక్టర్ సిహెచ్ దేవసహాయం గారు. సిరంపూర్ కాలేజ్ ఉన్నది అక్కడ, అంటే క్రిస్టియన్ యూనివర్సిటీ అది. బీడీ కానీ ఎంటీహెచ్ కానీ డిటిహెచ్ కానీ భారతదేశంలో ఏ థియాలజికల్ కాలేజ్, రికగ్నైజ్డ్ థియాలజికల్ కాలేజ్ ఏ డిగ్రీ ఇచ్చినప్పటికీ కూడా సిరంపూర్లో ఉన్నటువంటి క్రిస్టియన్ యూనివర్సిటీ వారి ద్వారానే వస్తాయి అవి. కళాశాలలు బోధించేది కూడాను వారి సిలబస్సే. క్రిస్టియన్స్కి అదొక యూనివర్సిటీ అనమాట. క్రిస్టియన్ యూనివర్సిటీ సిరంపూర్లో ఉన్నది. అది భారత ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటిది. ప్రపంచం మొత్తం కూడాను ఈ క్రిస్టియన్ యూనివర్సిటీని గుర్తించారు. రికగ్నైజ్డ్ క్రిస్టియన్ యూనివర్సిటీ. ద డిగ్రీస్ ఆర్ వ్యాలిడ్. వారు ఇచ్చేటటువంటి డిగ్రీస్, ఇప్పుడు బీడీ డిగ్రీ ఎవరైనా తీసుకుంటే ఎంఏ ఫస్ట్ ఇయర్కి సమానం, ఎంఏ సెకండ్ ఇయర్ ఏ యూనివర్సిటీలోనైనా చేయొచ్చు. చాలామందికి తెలియదు ఈ విషయం, అందుకనే చెప్పాల్సి వచ్చింది. దానికి ఆ యూనివర్సిటీకి ఈ రెవరెండ్ డాక్టర్ సిహెచ్ దేవసహాయం గారు, అంటే చెట్టి భానుమూర్తి గారి అబ్బాయి కుమారుడు రిజిస్ట్రార్. అంటే ఏమిటనమాట, ఆయన కుమారుల్లో ఒకరిని దేవునికి సేవకు సమర్పించారన్నమాట. వారు అక్కడ రెవరెండ్గా, అక్కడ రిజిస్ట్రార్గా, లెక్చరర్గా చాలా పేరు పొందినటువంటి వారు. మరి వారి లెక్చర్స్, వారి ప్రసంగాలు వినే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు నేను కలకత్తాలో నేను కూడా వేదాంత విద్యను అభ్యసిస్తున్నటువంటి రోజులు కనుక వారి దగ్గరికి వెళ్ళి కొంత నోట్స్ తీసుకునే రోజులు కనుక వారి దగ్గరికి వెళ్ళడం సంభవించింది. ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. చెట్టి భానుమూర్తి గారు థియాలజికల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారని చెప్పుకున్నాం కదా కాకినాడలో. అంతకుముందు వారు రామాయపట్టణంలో లెక్చరర్గా పనిచేశారు కొంతకాలం, బ్యాప్టిస్ట్ సెమినరీలో. అక్కడ కూడా చాలా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి వారు. అక్కడి నుంచే కాకినాడకు వచ్చారు. చాలా కాలంగా అక్కడ లెక్చరర్గా, ప్రొఫెసర్గా పనిచేసిన తర్వాత ప్రప్రథమంగా భారతీయ ప్రిన్సిపల్గా ఆ కళాశాలకు ఈయన నియుక్తులయ్యారు. అది చెప్పుకోదగినటువంటి విషయమే. ఎందుకనంటే చరిత్ర ఇదంతాను. అంతవరకు కూడాను మరి విదేశీయులే ఉండేవారు, మిషనరీలు ఉండేవాళ్ళు. ఇక వారందరూ వెళ్ళిపోయిన తర్వాత మరి అటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు, విద్యను అభ్యసించినటువంటి వారు, అలాగే కాదండి, సంఘ బాధ్యతలను వీరు స్వీకరించి నమ్మకంగా దేవుని పిలుపుకు తగిన సేవ చేస్తారు అన్నటువంటి ఆ నమ్మకం పై వాళ్ళకు కలగాలి కదా. ఎవరు పడితే వారు సంఘ కాపరిని అని చెప్పుకోవడానికి వీలు లేదు కదా. అసలు సంఘమే లేకుండా కాపరి ఎలా అవుతారు? ఉన్నటువంటి సంఘానికి తగినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ, సంఘాన్ని ప్రభావితం చేస్తూ, సంఘాన్ని కట్టుదిట్టంగా పట్టి పకడ్బందీగా ముందుకు నడిపించి విశ్వాసాన్ని నిలదొక్కుకోగలిగినటువంటి సంఘంలాగా రూపొందించాలి అని అంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత అభిషిక్తుడై ఉండాలి. ఆ వ్యక్తికి దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. చెట్టి భానుమూర్తి గారిలో ఇవన్నిటిని గమనించినటువంటి వారు ప్రథమంగా భారతీయుడైనటువంటి వీరిని ఆ కళాశాలకు ప్రిన్సిపల్ గారిలాగా వారిని నియుక్తులుగా చేశారు. ఇది చాలా చెప్పుకోదగినటువంటి విషయం. కాకినాడ వేదాంత కళాశాల ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు వీరి క్రింద చదువుకున్నటువంటి వారు, ఆ కళాశాలలో వీరి సమయంలో ఉన్నటువంటి వారు చాలా గొప్ప సంఘ నాయకులు అయ్యారండి. చాలామంది కూడాను
సంఘాలలో పేరుగాంచినటువంటి వారు, విశ్వాసానికి చాలా ప్రాధాన్యతనిచ్చి ప్రతి సంఘంలో చిన్నదైనా పెద్దదైనా సరే విశ్వాసానికే ప్రాముఖ్యతనిచ్చుకుంటూ కుటుంబ జీవితాన్ని కూడాను క్రమపద్ధతిలో నడిపించడానికి పాటుపడినటువంటి నాయకులు అని చెబుతారు. ఆ ప్రాంతాలలో మీరు కనుక వెళ్ళి అడిగితే చెట్టి భానుమూర్తి గారికి సంబంధించినంత వరకు కొందరిని నేను కలుసుకొని ప్రశ్నిస్తే ఇదే చెప్పారు. వారే కాదండి, వారి శిష్యులు కూడాను చాలా పేరు పొందినటువంటి వారు. శిష్యులు చాలామంది బాగా పాటలు రాశారట కూడాను. వారికి కూడా కవిత్వం వచ్చి ఉండొచ్చు, కానీ ఇక మరి గురువు దగ్గర విద్యను అభ్యసిస్తే మా గురుగారి చలవే అని చెప్పుకుంటాం కదండి. అటువంటి వారిలో అద్భుతమైనటువంటి పాటలు రాసి ఆంధ్రావరిని ఉర్రూతలు ఊగించినటువంటి వారిలో చెరగని ముద్ర వేసి తన పాటల ద్వారా కలకాలం నిలిచిపోయేటటువంటి ఒక వ్యక్తి మరెవరో కాదు, బాసుడిమణి గారు. అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్తారు. మరి మనకు బాగా తెలిసినటువంటి వారు కాబట్టి వారి పేరు నేను ప్రస్తావించడం జరిగింది. తక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వారి పేర్లు కనుక నేను చెప్పలేకపోతే మన్నించాలి. పోతే ఒకటి ముందుగా ఒక మాట చెప్పాను నేను, వీరు రాసినటువంటి పాటల్లో సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్నాయి అని. పుస్తకంలో మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోకి ఎక్కని పాటల్లో నేను ఒక పాటని ఎన్నుకున్నా, నేను మీకు చదివి వినిపించాలనేసి. బహుశా అది ఆయన చివరి దశలో రాసినటువంటి పాట అయి ఉండొచ్చు. నేను చదువుతాను దాన్ని, మీరు వినాలి. జయ జయ సంపూర్ణ విజయ, జయ శోభిత కీర్తిరాయ, జయ విజయ సుందర రూప, జయ జయ విజ్ఞాన దీప, జయ జయ పరిశుద్ధ దూత, జయ గీతా స్తోత్ర పాత్ర, జయ జయ ప్రియ నాయక, జయ రాయ దేవతనయ, జయ జయ సకల భక్త జన హృదయాంతర నివాస. దీనిలో ఒక్క తెలుగు పదం లేదండి. సంస్కృతంలోని తేలికైనటువంటి పదాలు, మనందరికీ అర్థమైనటువంటి పదాలు. అవన్నీ కూడాను యేసుకు ఆపాదితమైనటువంటి బిరుదులుగా మనం స్వీకరించవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి కీర్తనలు రచించారు. ఈ పాట ద్వారా మరి పరమపురికి ఎగినప్పుడు అక్కడ ప్రభువుని ఇటువంటి పాటల ద్వారా ప్రస్తుతిస్తూ దైవనామ సంకీర్తనం చేస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకొని మనందరికీ కూడాను విశ్వాస బాటలను ఏర్పాటు చేసిన చెట్టి భానుమూర్తి గారు 1973లో పరమపదించారు. మరి ఈ పాటల ద్వారా మనకెంతగానో ప్రభావితం చేసినటువంటి వీరు ధన్యజీవి. వచ్చే వారం మరొకరి గురించి మనం ఆలోచిద్దాం. అందాక సెలవు.